చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇటీవల అక్రమ కేసులో అరెస్టైన గుంటూరు జిల్లా కాంతేరు ఎంపీటీసీ కల్పన కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి ఆయన పరామర్శించారు. అర్ధరాత్రి మహిళను అరెస్ట్ చేసిన పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చట్టాన్ని కాపాడవలసిన వాళ్ళు, లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి పోలీసు వారే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి అంశం. కల్పన గారి మీద కేసు పెట్టారు, 307 అక్రమమైన కేసు. సరే, దాన్ని మేము న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం. 25వ తారీఖున పెట్టారు, అరెస్ట్ చేయలేదు. కానీ 3 రోజుల క్రితం తెల్లవారుజామున 3:30 గంటలకు వచ్చి దౌర్జన్యంగా ఆమెను తీసుకెళ్లారు. చట్టం అనుసరించి ప్రవర్తిస్తున్నటువంటి పోలీసులు చేయవలసినటువంటి పని కాదు. వారు ఏం చేయాలా? చట్టం ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, సూర్యాస్తమయానికి ముందు, సూర్యోదయాన్ని తర్వాత మాత్రమే మహిళల్ని, నన్ను మిమ్మల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, మహిళల్ని అప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలని చెప్పింది. వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేశారు? 3:30 గంటలకు అరెస్ట్ చేశారు. పోనీ 3:30 గంటలకు అరెస్ట్ చేశామని కోర్టులో చెప్పారా? కోర్టులో మాత్రం 6:30కి సూర్యుడు ఉదయించిన తర్వాత అరెస్ట్ చేశామని చెప్పారు. అంటే ఏంటి? పోలీసు వారు న్యాయ వ్యవస్థకి అబద్ధాలు చెప్తున్నారు, అసత్యాలు చెప్తున్నారు. మీకు నాకు చెబితే పర్వాలా, న్యాయ వ్యవస్థకే అసత్యాలు చెప్పే స్థాయికి పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. ఇది దుర్మార్గం. ఈ రోజున ఒక కల్పన ఎంపీటీసీ ప్రజల చేత గెలిచినటువంటి ప్రజాప్రతినిధి 3 గంటలకి సుప్రీంకోర్టు వర్డిక్ట్కి అగెనెస్ట్గా మహాలక్ష్మిని, నిఖిల్ని, తర్వాత మా సోషల్ యాక్టివిటీ ఉన్నటువంటి భాస్కర్ని, ఈ నలుగురిని అరెస్ట్ చేయటం, అది కూడా హడావుడిగా 2 మైనర్లు కూడా పెట్టారు. అంటే అసలు ఎటుపోతుంది ఈ రాష్ట్రం? వాళ్ళు చేసినటువంటి పాపం ఏందిరా అంటే, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లో కొనసాగుతూ ఉండటం, మీరు గన్ను పెట్టినా కూడా, మీరు భయపెట్టినా కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి లొంగకుండా వైఎస్ఆర్ పార్టీని బుస్కందాల మీద చేసుకోవడం వాళ్ళు చేసినటువంటి పాపం.